ఆయన పార్టీలో ఉనికిని కాపాడుకోవడం కోసమా అని అనుమానం వచ్చిందా నీకు? మీ అందరికీ తెలుసు, బోండా ఉమామహేశ్వరరావు గారు గౌరవ శాసనసభ్యులు విష్ణు గారు నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం మీద డైరెక్ట్ గా వచ్చి దాడి చేశాడు, పీకేశాడు. శభాష్ అని ఉంటాడు అనుకుంటున్నారు చంద్రబాబు. శభాష్ అన్నాడో ఆయనకి అనవసరమైనటువంటి నష్టాన్ని తీసుకొస్తున్నాడని అనుకుంటున్నాడో చంద్రబాబు గారు తెలుసుకోవాలి. ఒకటైతే చాలా స్పష్టం, పాపం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కోల్పోయినటువంటి విశ్వాసాన్ని ఈ మధ్యకాలంలో ఆయన నా పక్కన కూర్చోవడంతో చంద్రబాబు నాయుడు గారి విశ్వాసం కోల్పోయాడు. కోల్పోయిన విశ్వాసాన్ని మళ్ళా సంపాదించడం కోసం మా శిబిరం మీద దాడి చేసి ఉంటాడేమోననేటువంటి అనుమానం మీకు కలిగింది. అది నాకు కూడా నిజమని అనిపిస్తుంది. చంద్రబాబు దగ్గర పోయిన విశ్వాసాన్ని పొందటం నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా తపస్సు చేసినా నీకు రాదు. ఎన్నికలకు ముందు నీకు కత్తెర ఖాయం. బోండా గారు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాస్వామ్యంలో పర్మిషన్ లేకోకుండా నిరాహార దీక్ష చేస్తుంటే అది చూసుకోవలసింది పోలీసులు, అంతే తప్ప స్థానిక శాసనసభ్యులు కాదు. నేను ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తిగా నేను తయారయ్యానుకోండి, కాసేపు ఎవరన్నా సంఘ వ్యతిరేక శక్తిగా తయారయ్యారనుకోండి, ఎస్పీ వస్తాడా, పోలీసులు వస్తారా, డైరెక్ట్ గా హోంమంత్రి గారు వస్తారా? డైరెక్ట్ గా హోంమంత్రి గారు వచ్చి కారు దిగి అని అరెస్ట్ చేస్తారా? ఒక చట్టం ఉంది, ఒక ప్రజాస్వామ్యం ఉంది, భారత రాజ్యాంగం ఉంది. ఇది కేవలం మీరన్నట్టుగానే బోండా ఉమా గారు తెలుగుదేశం పార్టీలో పోయిన విశ్వాసాన్ని, బోండా ఉమా గారు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయిన విశ్వాసాన్ని, మరి ముఖ్యంగా లోకేష్ దగ్గర పోయిన విశ్వాసాన్ని మళ్ళా తిరిగి పొందాలనే తాపత్రయంతోనే దాడులు చేస్తున్నారు. మీకు మాత్రం చెడ్డ పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మీకు మళ్ళా తిరిగి విశ్వాసపాత్రుడిగా భావించడు. ఎన్నికల ముందు రాసుకోండి, బయట కరెక్ట్ గా స్టోర్ చేసుకోండి. ఎన్నికలకు ముందు బోండాని టకామని కత్తిరించకపోతే అప్పుడు నాన్నగారు మా విషయంలో చట్టం కాకెత్తుకుపోయింది. అంబటి రాంబాబు గారి విషయంలో చట్టం కాకెత్తుకుపోయింది. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే చట్టం కాకెత్తుకుపోయింది. పెమ్మసాని గారి మీద నేను పోస్టు పెడితే చట్టం 1000 కిలోమీటర్ల వేగంతో వచ్చేస్తుంది. ఒక కేసు కాదు 2 కేసులు పెట్టారు. ఒక కేసు కాదు 2 కేసులు పెట్టారు. పెట్టిన కేసే మళ్లీ పెట్టారు. శభాష్ ఈ పోలీసులకి, శభాష్. ఒకే అంశం మీద 2 కేసులు పెట్టిన ఘనత ఈ పోలీసులకు దక్కుతుంది. దేన్నైనా ఈ అంబటి రాంబాబు న్యాయపరంగా ఎదుర్కొంటాడు. నేను పోస్ట్ పెట్టాను, ఎందుకు నేను మాట్లాడుతున్నాను? నేను అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, నా ఇంటి మీద దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఇది ధర్మమా అని అడిగా. నా ఇంటి మీద దాడి చేస్తే దానికి కారణం పెమ్మసాని నువ్వు అని అడిగా. పెట్టేశారు కేసు నా మీద. అయితే కేసు పెట్టేశారు. నా ఇంటి మీద దాడి జరిగితే కేసు పెట్టరు కానీ నా ఇంటి మీద దాడి ఎందుకు జరిగింది, ఎందుకు మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాలంటే కేసు పెట్టేస్తున్నారు. ఎంత అన్యాయం, ఎంత అక్రమం. గుండెలు పగిలిపోతున్నాయి. మనవి చేస్తున్నా, గుండెలు పగిలిపోతున్నాయి. ఏ నేరము చేయకోకుండా ఇంటి మీద దాడి చేయించుకుని 18 రోజుల పాటు జైల్లో ఉండి మళ్ళా కేసులు పెట్టిస్తున్నారు. మళ్ళా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. 100 సార్లు అరెస్ట్ చేసినా ఈ అంబటి రాంబాబును ఎవ్వరు ఏమీ చేయలేరు. గుండె ధైర్యంతో అన్యాయాన్ని ఎదుర్కొంటాను, అక్రమాన్ని ఎదుర్కొంటాను. నా ఇంటి మీద దాడి చేసిన వారిని శిక్షించేంత వరకు నా పోరాటం ఆగదు. గుర్తుపెట్టుకోమని కూడా ఈ ప్రభుత్వానికి, పెమ్మసాని చంద్రశేఖర్ కి, చంద్రబాబుకి, లోకేష్ కి ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నాను. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. పార్టీ కోసం 2019-24లో ప్రాణాలకు తెగించి ఆ రోజు పోరాటం చేశాం, పార్టీని నిలబెట్టుకోవడం కోసం. ఇదే పార్టీ ఆఫీసు బద్దలు కొట్టిన రోజున నేను ఇక్కడే ఉన్నా. నిరాహార దీక్ష చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు చేసినప్పుడు సవాల్ చేశాం ఆ రోజు, ఇప్పుడు రండి ఇక్కడ ఉన్నాం అని చెప్పి. మాచర్లో అటాక్ చేసిన రోజున భయపడకుండా పార్టీకి పనిచేశాం. గుడివాడలో చంపబోతే పార్టీకి పనిచేసాం భయపడకుండా. అలాంటిది ఇవాళ అనవసరమైనటువంటి రాద్ధాంతాలు, అనవసరమైనటువంటి విషయాలు, కొన్ని దుష్టశక్తులు ప్రచారం కల్పించి
తీసుకొచ్చారు తప్పితే పార్టీకి వ్యతిరేకంగా బోండా ఉమ మాట్లాడింది లేదు, పార్టీ లైన్ తప్పింది లేదు, చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు, మాట్లాడబోడు కూడా బోండా ఉమ. అదే మాట క్లియర్గా చెప్పాం. రేపు మళ్ళా బాబు గారిని లోకేష్ గారిని ఇద్దరిని కూడా కలుస్తాం. ఖచ్చితంగా వారికి కూడా జరిగినవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ ఇష్టాలు అన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. వీటి వల్ల పార్టీకి ఒక అనుమానం బయలుదేరింది, బోండా ఉమ మాట్లాడా ఇట్లాగాని. నేను అసలు అదే అడిగా. ఇప్పుడు నేను ఎక్కడ మాట్లాడానో, ఏ వీడియోలో అయినా కానీ, ఏ ఛానల్లో కానీ, ఏ సోషల్ మీడియాలో కానీ, ఏ సెల్ఫీ వీడియోలో కానీ మాట్లాడానో చూడమని అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో కొన్ని దుష్టశక్తులు చేసినటువంటి ఓవర్ హైప్ వల్ల పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని నాతో వివరణ తీసుకోమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారం ఇవాళ 4ంటికి టైం ఇచ్చారు, 4ంటికి రమ్మన్నారు, 4ంటికి వచ్చాం, వాళ్ళతో కూర్చున్నాం, అన్ని విషయాలు అడిగారు, అన్ని విషయాలు